మేఘ సందేశం సీరియల్ జీ తెలుగులో రాత్రి 7:30 ప్రేక్షకులని విశేషంగా అలరిస్తోంది. ఈ సీరియల్లో ప్రముఖ క్యారెక్టర్ అయిన కృష్ణప్రసాద్ క్యారెక్టర్ కథలో ఎండ్ అవుతుందా అన్నది ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. ప్రస్తుతం మేఘ సందేశం సీరియల్లో కోర్టు సీన్స్ జరుగుతున్నాయి. అయితే సాక్ష్యాలన్నీ దొరికేంత వరకు కేపీకి బెయిల్ ఇవ్వడం జరుగుతుంది. కట్ చేస్తే అపూర్వతో మాట్లాడాలని కేపీ ఫోన్ చేసి లొకేషన్ షేర్ చేస్తారని ఒక చోటుకి రమ్మని చెప్తాడు. అయితే లేటెస్ట్ ప్రోమో ప్రకారం చూస్తే శరత్ చంద్ర కృష్ణప్రసాద్ ని గన్తో షూట్ చేసినట్లు చూపించారు. తర్వాత కేపీ చనిపోయాడని కేపీ రెండు కుటుంబాలు ఏడుస్తున్నట్లు చూపించారు. అయితే ఇదంతా నిజమేనా లేదా కళ అనే విషయానికి వస్తే ఎక్కువ శాతం ఇది కళ కాకపోవచ్చు, నిజమే అని అనిపిస్తోంది. అయితే కేపీ ఖచ్చితంగా చనిపోయి ఉన్నాడు. కేపీ శవాన్ని చూపిస్తున్నప్పుడు అక్కడ శవానికంతా క్లాత్ తో చుట్టేసినట్లు చూపిస్తున్నారు. ఒకవేళ కేపీ నిజంగా చనిపోయి ఉంటే కేపీకి తగిలింది బుల్లెట్టే కానీ కేపీ ముఖానికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. కాబట్టి ఫేస్ చుట్టేయాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా కేపీ క్యారెక్టర్ ని మళ్ళీ కథలో తీసుకొస్తారు కాబట్టి ఇలా కథని ట్విస్ట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. మేఘ సందేశం సీరియల్లో కేపీ క్యారెక్టర్ లో శ్రీకృష్ణ కౌశిక్ చక్కగా ప్రేక్షకులని అలరిస్తున్నారు. పైగా మేఘ సందేశం సీరియల్లో ఇది వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ కాబట్టి కేపీ క్యారెక్టర్ ని ఖచ్చితంగా చంపరు. మేఘ సందేశం సీరియల్లో ఇంతవరకు తండ్రి కొడుకులకి సంబంధించిన బాండింగ్ ఏది చూపించలేదు. ఖచ్చితంగా కేపీ గగన్ల మధ్య బాండింగ్ కూడా ఈ సీరియల్లో ఉండాలి. కాబట్టి కేపీ క్యారెక్టర్ ని అప్పుడే సీరియల్ నుండి తీసేయరు. ఖచ్చితంగా కేపీ మళ్ళీ తిరిగి రావడం కానీ లేదా ఇది కళ కావడం కానీ జరిగి ఉంటుంది. అంతకు మించి కేపీ క్యారెక్టర్ అయితే ఎండ్ చేయరు. మేఘ సందేశం సీరియల్లో ప్రస్తుతం చూపించిన ట్విస్ట్ ని బట్టి మీకేమనిపిస్తోంది? ఇది కళ అంటారా, నిజమంటారా? కేపీ క్యారెక్టర్ ని ఉంచుతారా, కేపీ క్యారెక్టర్ ని ఎండ్ చేస్తున్నారా? మీకేమనిపిస్తోంది కామెంట్స్ లో తెలియజేయండి. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి.